అది అంటారు కదా, అది జరుగొడ్డు. వెనకాల జరుగొడ్డు, ముందు తాచుపాము. తాచుపామే అంటే అవి రెండు మసకలు ఆడుకుంటాయి అంటారు. జరుగొడ్డే వెనకాల దాని తరుముకు వస్తుంది, ముందేమో తాచుపాము నాకిలరికి వస్తుంది. అంటే హాయ్ అండి అందరికీ, నా పేరైతే రాము. అందరూ ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మా తోటలో అయితే వచ్చానండి. ఇది ఫస్ట్లో ఉన్నంత కాకుండా ఇప్పుడు గింజలు మొత్తం కూడా రాలిపోతున్నాయి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి. ఫస్ట్లో 2 బకెట్లు 3 బకెట్లు అయ్యాయి, ఇప్పుడేమో 1 బకెట్ అవుతుంది. చూడండి, ఎండాకాలం ఈ టైపు ఉంటుంది. మరి మొత్తం ఎండిపోతున్నాయి. పూత చూడండి ఒకసారి, పూత మొత్తం కూడా అన్నీ మాడిపోయిందండి. ఎండాకాలం అంటే ఏంటో చూపిస్తుంది ఈ కాలంలో. ఇప్పుడు ఉన్న కొద్దిగా పెరిగిపోతుందండి ఎండాకాలం. ఎందుకంటే వాతావరణం మొత్తం అన్నీ కూడా ఈ బండ్లు మొక్కలు ఎక్కడ పడితే అక్కడ నరికేస్తున్నారు, చెట్లు తీసేస్తున్నారు. బండ్లు మొత్తం అన్నీ పొగ వల్ల వాతావరణం మొత్తం మారిపోయి ఎండలు అనేవి బాగా విపరీతంగా వస్తున్నాయి. మరి వర్షాకాలం ఎలా ఉండేది చెప్పలేమండి. చూసారు, ఒక గింజలు కూడా లేవు. ఆ పైన 2 పొల్లు ఉన్నాయి, మొత్తం మాడిపోయింది. కింద అయితే తడి ఉంది. మరి అంటే మేము డ్రిప్ తడి పెడుతున్నాం ఈ పామల చెట్లకి. ఈ తడి వల్ల అయినా ఈ జీడి చెట్లకి మళ్ళీ పూత అనేది వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఇదిగోనండి జీడిపోత చూడండి. ఈ ఫస్ట్ వచ్చినాయి గింజలు, అవి పైన జీడి పూలు కనబడుతున్నాయా, అవి ఫస్ట్ వచ్చినాయి. అవి ఇది రెండోసారి, అంటే రెండో కాపు అంటారు. చాలామంది తోటలలో ఉంటుంది ఇది. ఉంటే కామెంట్ చేయండి, తెలిసేమంటుంది. ఎండిపోయినాయి గింజలు, చెట్ల పైన ఎండిపోతున్నాయి. మొత్తం గింజలు కాసి ఎండ దెబ్బకి చూడండి ఎలా మాడిపోయింది. ఎట్లా ఉంటుంది మరి జీడి తోటలో ఉన్న వాళ్ళ కష్టాలు ఇవి. జీడి గింజలు వచ్చేసి డబ్బు మీద ఉన్నారనుకుంటారు చాలామంది కూడా. వర్షాలు వస్తే పచ్చి గింజలు రాలిపోతాయి, కొమ్మలు ఇరిగిపోయి పడిపోతాయి. ఎండలు వస్తేనేమో పూతలు మాడిపోతాయి, దొంగలు పడతారు, గింజలు మొత్తం అన్నీ పోతాయండి. ఇది మా పామల తోట. ఇది పామల గెల్లో ఇప్పుడే 2 కేజీలు 3 కేజీల కాడికి వస్తున్నాయండి. అంటే ఒక గెల 2 కేజీలు 3 కేజీలు ఉంటుంది. అంటే అది కేజీన్నర 2 కేజీలు. మా దేవుడి చెట్టు చూడండి. ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దేవుడి చెట్టు. ఓన్లీ సాయంత్రం 6 కాడ నుంచి దేవుడు పెట్టుకుంటారంట. మేకపోతులు కానీ, కోళ్ళు కానీ, గొర్రెపోతులు అలాంటివి. ఇక్కడ ఒకవేళ దేవుళ్ళు పెట్టుకున్నా కానీ ఇక్కడే అన్నం తిని వెళ్ళాలి. ఈ అన్నం కానీ కూర కానీ ఇంటికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ మిగిలితే ఇక్కడే ఆడాకాడ గొయ్యి తీసి అక్కడ మొత్తం కూడా అది పెట్టేయాలంట. ఇంటికి తీసుకెళ్ళకూడదంట. చీకటి దేవర చెట్టు అంటారంట. నాకు కూడా తెలీదు, మా వాళ్ళు చెప్తున్నారు అంతే. ఇక్కడ పామల చెట్టు ఒకటి ఉండేది. ఈ దేవుడి చెట్టు కాబట్టి అడ్డుండేదని పామల చెట్టు తీసేసాము. తీసేసి ఇక్కడ ఒక షెడ్ లాగా వేద్దామని అనుకుంటున్నామండి. షెడ్ లాగా ఇప్పుడు బంతి చెట్లను మల్లి చెట్లు వేసారు మా అన్నయ్యలు. మల్లి మొక్కలు, బంతి మొక్కలు వేసారు. ఇక్కడ ఈ బెండకాయ మొక్కలు ఉన్నాయి చూడండి. బెండకాయ మొక్కలు,
ఇవి వేసిండు. ఇది ఎండాకాలం కండి. మా చెట్లు ఎలాగున్నాయి, గింజలు అనేవి బాగా పడుతున్నాయి లేదా అనేది నేను మీకు చూపిస్తానికైతే వీడియో అనేది తీస్తున్నాను అంతే. అంటే ఎండాకాలంలో జీడి తోట ఎలాగ ఉంటుంది, గింజలు బాగా కాస్తాయా లేదా అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది కదా. అసలు ఉంటాయా లేవు అనేది మీకు చూడాలి కదా, అందుకే వీడియో అనేది తీస్తున్నాను. ఈ పూత అనేది వానాకాలానికి అయితే బల్లిద్దండి. అప్పటికి జీడి గింజల రేట్ అనేది 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది. ఇప్పుడంటే 120, 130, 150 కాడికి అయితే ఉందండి. ఇది కోళ్ళదొడ్డు. ఇంతకుముందు మేము ఒక వీడియో అయితే పెట్టాను, ఇందులో మీరు చూసే ఉంటారు. ఆ కోళ్ళదొడ్డు అయితే వేసారు. ఇక్కడ కోళ్ళదొడ్డు ఎందుకు తీసేసారంటే కుక్కలు ఉన్నాయి ఇక్కడ, చెవల దెబ్బ కుక్కలు కోళ్ళు మొత్తం తినేస్తున్నాయండి. గోతులు చూడండి, కింద మెసలా కిందకి పెట్టినా కానీ ఆ గొయ్యి కనపడుతూనే ఉంటుంది మీకు. కింద మామూలుగా సైడ్లు మట్టి పోసి కింద కుక్కలు రాకుండా, పాములు రాకుండా పెట్టినా కానీ మొత్తం కింద నుంచి మట్టి తోడి లోపలికి వచ్చి కోడి పెట్టలని మొత్తం అన్నిటిని తినేస్తున్నాయి. అయితే కోళ్ళు దొడ్డైంది తీసేశారు. తీసేసి ఇంటి దగ్గర వేసుకున్నారు. మా అక్కాల పిల్లగాళ్ళు వాళ్ళు. నిన్న గింజలు ఏరుతా కూర్చున్నాను నేను. గింజలు ఏరేసి ఇక్కడ కుర్చీ పైన కూర్చున్నాను. అది కుర్చీ, గింజలేరి కుర్చీ మీద కూర్చున్నా నిన్న. ఈరోజు కూడా గింజలేరి మామూలుగా ఇప్పుడు వెళ్ళాలి. గింజలు అయితే ఏరేసామందాక. అది ఒక బకెట్ గింజలు అయితే అయ్యాయి. నిన్న కూడా అన్నీ అయ్యాయి. ఇక్కడైతే తీస్తున్నాను. ఆ కుర్చీ మీద కూర్చున్నాను. కుర్చీ మీద కూర్చుంటే ఈ చెట్టు, ఈ జీడి చెట్టు కాడ నుంచి వెనకాల ఆమె పెంచిరు. అది అంటారు కదా, అది జరుగొడ్డు. వెనకాల జరుగొడ్డు, ముందు తాచుపామే అంటే అవి రెండు మసకలు ఆడుకుంటాయి అంటారు. జరుగొడ్డు వెనకాల దాని తరుముకు వస్తుంది, ముందేమో తాచుపాము నాకిలరికి వస్తుంది. అంటే అటు నుంచి ఇటు సైడ్కి దాని పాము జాడ చూపిస్తా చూడండి. ఇదిగో ఈ జాడ అదే. నిన్నటిది ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇటు నుంచి ఇటు తాసుమ వెళ్ళిపోయింది. జరుగొడ్డు అంటారు. అదేమో వెనక్కి తిరిగిపోయింది. అంటే జరుగొడ్డుకి ఎక్కువ భయం మనుషులు అంటే. అది వెళ్ళిపోయిందండి వెనక్కి. తాసుపాము అనేది ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. నేను ఎంత అరిచినా కానీ తగ్గల అని వెనక్కి జంకలేదు ఇది తాసుపాము అనేది. నేను అక్కడి నుంచి అటు పారిపోయానండి. అంటే అటు ఊరికే కర్ర ఏరుకున్నా కానీ దానికి భయం కూడా లేదు. అటురికి అటు నుంచి ఆ కట్ట ఏమిట వచ్చి ఎక్కడికి చూశాను. చూస్తే ఈ జాడ ఏమిట నడుచుకుంటూ వెళ్తే అటు వెళ్ళిపోయింది. అటు పైన పాముల తోట ఒకటి ఉంది, ఆ పాముల తోటకెళ్ళి వెళ్ళిపోయిందండి. నిన్న పొలాల గుట్టలో ఉన్నట్టు అనిపించింది నాకు. మీరు పొలాల గుట్ట దాకా ఉంది పాముది జాడ, ఈ సైడ్ అంటే. ఒకవేళ ఈ పొలాల గుట్టలో కానీ అటు కానీ వెళ్ళొచ్చు. నేను ఎంత లెక్క రాలేదు. ఆ జాడ అంటే ఇక్కడ దాకా వచ్చాను. తాసుపాము దగ్గరికి అయితే వెళ్ళకూడదండి, ఎందుకంటే ఒక 10 అడుగుల దూరంలో ఉన్నా కానీ మీదకి వచ్చేసిద్ది. అది అంత పవర్ఫుల్ తాసుపాము. జాడ కనపడుతూనే ఉంటుంది మీకు. ఈ జాడ అదే. నిన్నటి నుంచి ఇప్పుడు దాకా కూడా అలాగే ఉంది. గింజలు ఒక బకెట్లో అవుతున్నాయి కదండి, నేను ఒక్కనే వచ్చి ఏడుతున్నానండి. చీకటి పడుతుంది ఇప్పుడు. టైం అయితే 5 అయింది.
ఈ ఫోను కెమెరా కొంచెం లైటింగ్ ఎక్కువ కనబడుతుంది. బయట ఎండ పడుతున్నట్టు అనిపిస్తుంది మీకు చూడటానికి. తెల్ల కలర్లో చీకటి పడుతుంది. టైం అయితే 5 అయింది. మహీ బోర్డు తెచ్చుకున్నాను. ఇవి అయ్యానండి ఆ కోళ్ళ దొడ్డికి కర్రలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇట్టేమన్నాయి పాడైపోతాయి అంటే కింద పడేసారు. పాడైపోతాయి అని నేను ఇక్కడ పక్కకి చెట్టు పైన అయితే వాలేసాను. ఎండాకాలం అయితే జీడి తోట ఇలాగ ఉంటుందండి. మరి అంటే ఇప్పుడు వచ్చే పూత ఉంది. ఆ పూత ఏమే వానాకాలానికి వచ్చింది, కానీ మనకి ఈ కోసుకొని కూర వండుకొని తింటమే, లేకపోతే వీళ్ళని తింటారు అనుకుంటే వాళ్ళకి అమ్ముకోవడమే 100 రూపాయల కాడికి. ఎండు గింజలు వచ్చి అమ్మాలంటే 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు అయితే ఉంటుంది. అప్పటికి వస్తాయి. ఇప్పుడు సీజన్ అయితే అయిపోయినట్టే. ఈ చెట్టుకి అయితే మొన్నటి దాకా జీడిపళ్ళు మళ్ళా ఉన్నాయండి, అంటే ఎక్కువగా ఉన్నాయి. చూడండి, ఒక జీడిపండు కూడా కనపడుతుంది. అక్కడ ఒకటి ఉంది. పైన అయితే ఒక అన్నీ కూడా ఎండు గింజలే ఉన్నాయి. అంటే అవి మొత్తం దులిపి దేవితే జీడి తోట పరిగైనట్టు. ఆల్రెడీ 2 కాపుకి వచ్చింది కాబట్టి పరిగి చేయకూడదు. ఎందుకంటే ఈ పూత మొత్తం రాలిపోద్దండి. పూత మొత్తం రాలగొట్టేస్తారు. పరిగి అంటే కింద ఉన్న పొళ్ళు మొత్తం తొడగటం, ఎండు గింజలు ఉంటే మొత్తం ఏరేసుకుంటారు. చెట్టు పైన ఉన్న ఇలాంటి చిన్న చిన్న పిందెలు మొత్తం తయారైన అన్నీ కూడా కోసేస్తారు. ఇలాంటి పూత మొత్తం కూడా రాలగొట్టేస్తారు. అది దాన్ని పరిగా అంటారు. పరుగులు వదలటం అంటారు జీడి తోటలని. అంటే మా ఊరిలో అందరూ ఈ ఎండాకాలం వానాకాలం దగ్గరలో వచ్చినప్పుడు ఈ జీడి గింజలు ఏరుకొని బతుకుతారండి. అంటే జీవన విధానం అది. ఇక జీడి గింజలు 20-30 రూపాయలకు అమ్ముకొని ఊరగా బచ్చిళ్ళు, కారాలు ఇలాంటివి చేసుకొని అయితే తింటుంటారు. ఓకేనండి, వీడియో అయితే ఇంతే. ఇంటికైతే వెళ్తున్నాను, చీకటి పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం, మంచి వీడియోకి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.